జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేసుకుంటా ఈరోజు 6-7 గంటలు రోడ్డు పైన ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా సెక్షన్ 30 అమల్లో ఉన్న పట్టించుకోకుండా విర్రవీగిన దెబ్బకి 18 ఏళ్ల కుర్రాడు అంబులెన్స్ లోనే మృతి చెందాడు. అంబులెన్స్ కి దారని ఇవ్వలేదు. మీరు ఆ విజువల్ వస్తుంది చూడండి. అసలు ఇంత వైకృతంగా ఏ ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో మొన్నటికి మొన్న ఒక యువకుడు చనిపోయాడు. ఈ రోజుకి 18 ఏళ్ల కుర్రాడు అంబులెన్స్ లో ఇరుక్కుపోయి ఈ బాడీ ముష్టి వేస్ట్ ర్యాలీస్ కి అంటే జస్ట్ ఫ్యాంటసీ సెక్ చేసే కొన్ని వికృత చర్యల వల్ల 18 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి ఈరోజు విరూపాక్షని పరామర్శిద్దామని చెప్పి జైలుకి వెళ్ళాడు. సో జైలుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్కి వెళ్ళి రాగానే ప్రిపేర్ అవుతూ ఉంటాడు నోట్స్. అంటే ఎగ్జామినేషన్ హాల్ బయట లాస్ట్ మినిట్ చదువుతూ ఉంటారు చూడండి, అలా ప్రిపేర్ అయిపోతూ ఉండి పేర్లు కనుక్కుంటూ ఉంటాడు అన్ని. ఎందుకంటే మనకేం గుర్తుండవు, మన స్లిప్పులు చూసుకోవాలి లాస్ట్ మినిట్. సో అదే రీతిలో ఇలా చూసి అని నవ్వాడు. నవ్విన వెంటనే జై జగన్ సీఎం అనగానే అని మళ్ళీ ఒక నవ్వాడు. దాంతో ప్రెస్ మీట్ మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతున్న పరిస్థితి అంటండి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరేంటో సార్ మాకు అర్థం కావట్లేదు. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు ఇడిచి రోడ్డుపై నుంచోబెట్టిన రోజే ప్రజాస్వామ్యం కూని అయిందని అందరూ అనుకున్నాం. ఇప్పుడే లా అండ్ ఆర్డర్ ట్రాక్లోకి వస్తుంది ఏపీలో అనుకుంటే ఇతనికి వచ్చి ఈ పాలనలో ప్రజాస్వామ్యం కూని అయినట్టు కనిపిస్తుందంట. జగన్మోహన్ రెడ్డికి జైల్లో అవమానం జరిగిందంటండి. వాళ్ళ ముందు అవమానంతో మొదలు పెడదాం. అవమానం ఏంటంటే విరూపాక్షని వెళ్ళి ఓదారుద్దాం పరామర్శిద్దాం అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతన్ని అంటే యూజువల్గా కలిసిన ఫోటో తీస్తారు కాబట్టి అది తీయాలి. తీసేటప్పుడు అతను ఏమంటున్నాడంటే నన్ను గ్రిల్కి యువతల సైడ్ నుంచోబెట్టి గ్రిల్కి అవతల సైడ్ కెమెరా పెట్టి నన్ను ఫోటో తీస్తారా? నన్ను అవమానించారు ఈరోజు. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. సో అతని ప్రభుత్వంలో ఏం చేశాడంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ని ఏర్పాటు చేశాడంట. దాంట్లో చిక్కటి చిరునవ్వు, ఏంటో హెరిటేజ్ పాలు తాగుతూ ఉంటారు వీళ్ళ ఇంట్లో అందరూ, చిక్కటి పాలులాగా చిక్కటి చిరునవ్వుతో కంప్లైంట్ తీసుకోవాలంటే కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి తర్వాత కంప్లైంట్ తీసుకుని ఏంటి మిమ్మల్ని కొట్టారా అని చెప్పి పోలీసులు అందరూ నవ్వుతా తీసుకుని కంప్లైంట్ తీసుకునే వాళ్ళంట. ఇప్పట్లో అలా నవ్వట్లేదంట. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ విషయంకి వచ్చినప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ అడిగాడంట, ఏంటి ఈ ఫోటో ఇలా తీయటం అన్నది, నా టైంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చా కదా జైల్లో, అంటే 16 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి నచ్చని విషయాలన్నీ మార్చేసి ఉంటుంటాడండి. సో ఆ కొత్త జైల్లో నేను మార్చా కదా, ఇదేంటి నన్ను గ్రిల్కి యువతల సైడ్ నుంచి ఇస్తున్నారు, అందరికి ఇంతేనా నాకే ఇంతేనా అంటే లేదు సార్ మీకు స్పెషల్ ప్రొవిజన్, మిమ్మల్ని మాత్రమే గ్రిల్కి అవతల సైడ్ నుంచి ఫోటో తీసా అని సూపరింటెండెంట్ చెప్పాడంట. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఇప్పుడు ఏది ఎత్తితే అదే పళ్ళు అవుతాయి, దాని తర్వాత చూస్తూ 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా కళ్ళు మూసుకొని తెరిసేటప్పటికి 3 ఏళ్ళు అయిపోతాయి, తర్వాత ఈ పళ్ళన్నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇస్తాను అని చెప్పి తను ప్రెస్ మీట్ ఆఖరిలో చెప్పాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వద్దాం మనం. ఏమంటాడంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓపెనింగ్ షాట్ దేంతో మొదలు పెట్టాడంటే అధికార దుర్వినియోగం, రెడ్ బుక్ రాజ్యాంగంలో వెనుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటండి. సో ఆయన రచించిన కుట్రలో భాగంగా విరూపాక్షి ఈరోజు జైల్లో ఉన్నాడంట. ఇది కాకుండా ఈయన అన్యాయం అని జైల్లో పెట్టడం ఇలాంటి ద్రోహాలన్నిటికీ అద్దం పడుతుందంట ఇలాంటి సిచ్యువేషన్. ఇది కాకుండా బాధితులే నిందితులు అవుతున్నారంట, ప్రశ్నించే వాళ్ళనే బొక్కలో దోస్తున్నారంట ఈ ప్రభుత్వంలో. సో గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యం ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చింది అని చెప్పి విలవెల్లాడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా విరూపాక్ష కేసులో 6 కేసుల పాయింట్లన్నీ కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో విరూపాక్ష ఇంటికి అర్ధరాత్రి 2:30కి పోలీసులు వెళ్ళారంటండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీలు ఉంటాయి చూడండి, సీసీటీవీలని బందిపోటు దొంగల్లాగా పోలీసులు వచ్చి 2:30కి సీసీటీవీలు దొంగలిచ్చారంట. దొంగలిచ్చి వందలాది మంది పోలీసులు విరూపాక్ష ఇంటి లోపల హాయిగా నిద్రపోతుంటే అని ఒకసారి అంటాడు. దాని ముందేమంటాడు, కార్యకర్తను కలవడానికి వెళ్ళి విరూపాక్ష ఇంట్లో పెట్టాడు మళ్ళీ అంటాడు. 2 మార్చేస్తాడు స్పాట్లోనే. సో ఆ నిద్రపోతుంటే టపా 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 తలుపు కొట్టి
ఆయన్ని లేపి వందలాది మంది పోలీసులు వెళ్ళిపోయి విరూపాక్షని అరెస్ట్ చేశారంట. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిని, ప్రజలు ఓట్లేసి గెలిపించిన నాయకుడిని ఇలా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి నివ్వెరబోయిన జగన్మోహన్ రెడ్డి. విరూపాక్షని ఎందుకు అరెస్ట్ చేశారు? మనసు మానవత్వం ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే మానవత్వం చూపించాడు. ఆ లెక్కన కార్యకర్త కోసం నుంచున్న మానవత్వం చూపించిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా? విరూపాక్షకి మానవత్వం ఉందంట, దాని గురించి చెప్పాడు. అది కాకుండా టీడీపీ కార్యకర్తల్ని ఎంత దాకా వాడుకుంటారంటే భార్య బట్టల్ని భర్తతో ఇప్పదించేంత స్థితికి తీసుకొచ్చి ఈ రోజు మహిళల్ని వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని. అక్కడ ఆ లేడీ బట్టలు ఏవైతే చింపేస్తారో ఆ వీడియోని ఒక్కసారి వేసి చూపిస్తేనే అభ్యంతరకరం. అలాంటిది 2-3 సార్లు వేసి చూపించి ఒక పైశాచిక ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. బీసీ నాయకులందరిపైన ఇలా దాడులు చేస్తానే ఉన్నారు. దాంట్లో మొదలు పెట్టాడు మళ్ళీ సీదిరి అప్పలరాజు గురించి. అక్కడ మళ్ళీ 18 ఏళ్ళు చిన్న కుర్రాడు, దాని తర్వాత బైక్ యాక్సిడెంట్ ని హత్య కింద మారుస్తారా, దీనేదో కుట్ర కోణం ఉందన్నట్టు మాట్లాడతారు ఏంటి అంటాడు. అసలు అక్కడ ఉంది కుట్రే, ఆ విషయం గురించి మాట్లాడే దమ్ము సత్తా ఇతనికి లేదు. దాని తర్వాత మళ్ళీ చింతాడ రవికుమార్ గురించి తీసుకొచ్చాడు. నేను వెళ్ళి సీదిరప్పలరాజుని పరామర్శిద్దాం అనుకుంటే చింతాడ రవికుమార్, కళింగ సామాజిక వర్గానికి చెందిన చింతాడ రవికుమార్ అక్కడ ఒక లేడీ ఎస్ఐని చంపబోయాడని కేసు పెట్టారంట. చంపబోయాడని కేసు లేదు జగన్, అతి చేయకు, నువ్వు డ్రామాలు క్రియేట్ చేయకు. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, అంతే తప్ప డాష్ వేసుకోండి ఇంకా. సో అక్కడ ఏం జరిగింది, ఆ లేడీని మ్యాన్ హ్యాండిల్ చేశారు ఎస్ఐ ప్రవళిక అన్న చెప్పిన కేసులో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిచారు. దానికి హత్య చేశానుకంట, అంటే బ్రాడ్ డే లైట్లో ఎలా చేస్తారండి హత్యలు అని చెప్పి చింతాడ రవికుమార్ కూడా బీసీకి సంబంధించిన కళింగ వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి అక్కడ హైలైట్ చేశాడు. దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ విరూపాక్ష, అల్లూరి ఎమ్మెల్యే విరూపాక్ష గురించి మళ్ళీ బీసీ నాయకుడే అని చెప్పాడు. దాని తర్వాత మనం చూసుకుంటే కారుమూరు సునీల్, ఏంటంటే 2 కోట్ల టెండర్కి అరెస్ట్ చేస్తారా, 2 కోట్లు చిన్న టెండర్, దానికేనా అని చెప్పి నెత్తి నోరు మాదుకున్నాడు. ఇలాగే మనం చూసుకుంటే గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గురించి కూడా నెత్తి నోరు కొట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీసీల పైన ఈ పార్టీ విరుచుకు పడుతుందని చూపించడానికి ప్రయత్నం చేశాడు. నాన్న జగన్ వీళ్ళెవరు బీసీ హక్కుల గురించి పోరాడలేదు చిన్న, వీళ్ళెవరు పోరాడలేదు. ఇక్కడ వీళ్ళు పోరాడింది ఏంటి, ఈ పార్టీలో ఉండి విపరీత పోకళ్ళు పోయి రెచ్చిపోయి వికృత్య చర్యలు చేస్తే తప్ప అరెస్ట్ అవ్వాల. వీళ్ళు బీసీల కోసం పోరాడాలి కాదు. నీ పార్టీలో ఫస్ట్ టైం టికెట్లు ఇచ్చిన గెలిచిన బ్యాచ్ ఇదంతా. ఏదో బీసీ యోధులకు అన్యాయం జరుగుతున్నట్టు రాష్ట్రంలో చూపించుకు. దాని ముందు కాపులు అన్నావు, ముద్రగడ్డ గారితో ఆ చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి బీసీల మీద పడ్డాడు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అలసిపోయి ఉన్నాడు. ఈరోజు ప్రెస్ మీట్లో వెనకమాల నుంచిన లేడీ అయితే హావలిస్తానే ఉంది, నా దుంపదగ ఇది ఎప్పుడవుతుంది అన్నట్టు. సో పక్కన బుట్ట రేణుక, ఆమె కూడా నుంచుంది, రెస్ట్లెస్ కున్నారు జనాలందరూ. సో ఇదండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విరూపాక్ష ప్రెస్ మీట్. సో జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిందా లేదా, గ్రిల్కి అవతల సైడ్ నిలబెట్టి యువతల సైడ్ ములాఖాత్లో ఉన్నప్పుడు మరి ఎలా మాట్లాడేవాడు, గ్రిల్కి అవతలు ఉండేవాడా యువతలు ఉండేవాడా, దీని గురించి మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ, థ్యాంక్ యూ.